తేజస్వి సూర్య దిక్కుమాలిన మాటలను ఖండించే సాహసం చేయని కాంగ్రెస్ నేతలు తెలంగాణ పుట్టుకనే అవమానిస్తున్నా తిరగబడలేరా? బీజేపీ తెలంగాణ విద్వేష బుద్ధిని నిలదీస్తూ సభను స్తంభింపజేయలేరా? వీళ్ళ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు. సభలో మొత్తం 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఉంటే ఒక్కరికి ప్రశ్నించే దమ్ము లేదా? ఈ మౌనం ఎందుకు? తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా? గతంలో మోదీ, అమిత్ షా ఇలాగే బలుపు మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ ఎంపీలు దుమ్ము దులపలేదా? బీఆర్ఎస్ ఎంపీలు చూపిన తెగువ తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలకు లేదా? Partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు దాటినా దేశం మెచ్చుకునే విధంగా తెలంగాణను రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అభివృద్ధి చేసి చూపించిన తెలంగాణపై కమలం నేతలు విషం కక్కడం మానట్లేదు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణపై నరనరాన విషం నింపుకొని అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ప్రధాని మోదీ నుంచి కార్యకర్తల వరకు పిచ్చి కూతలు కూస్తూనే ఉన్నారు. సంబంధం లేకుండా ప్రతిసారి తెలంగాణ ఏర్పాటును కాషాయముఖ ప్రశ్నిస్తూనే ఉంది. తెలంగాణ ఏర్పాటు చేయడమే తప్పన్నట్టు విమర్శలు చేస్తూ వస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే ఎజెండాగా పెట్టుకున్న కాషాయ పార్టీ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ ఉనికిని దెబ్బతీసేలా పార్లమెంట్ లోపల బయట ప్రకటనలు చేస్తోంది. చంద్రబాబు దోస్తీ కోసం తెలంగాణ ప్రజల త్యాగాలను కించపరిచేలా కమలం నేతల వ్యాఖ్యలు ఉంటున్నాయి. 2 కళ్ల సిద్ధాంత బాబుకు ప్రధాని మోదీ మద్దతు పలుకుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అడ్డగోలు వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తేజస్వి వ్యాఖ్యలు అవివేకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్, భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమైనదిగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమని నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. దశాబ్దాల పోరాటంతో తెలంగాణ సాక్షాత్కరించిందని వివరించారు. మిడిమిడి జ్ఞానం, అవగాహన లేమితో బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తేజస్వి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీలు బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనిపైన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ లివిల్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, మరి ఏపీ పునర్విభజనపై మరోసారి బీజేపీ విషం కక్కింది. తెలంగాణ విభజనను బ్రిటిషర్ల కంటే ఘోరంగా విభజన చేశారని ఎంపీ తేజస్వి సూర్య అన్న మాటలను ఏ విధంగా చూడొచ్చు? దీనిపైన కాంగ్రెస్ కానీ బీజేపీకి చెందినటువంటి ఎంపీలు ఏం స్పందించలేదు. దీన్ని కూడా ఏ విధంగా చూడొచ్చారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? స్వరాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇటు ఏపీకి సంబంధించిన వారు కావచ్చు, అటు బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన
ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ కావచ్చు, హోంమంత్రి అమిత్ షా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిసారి తెలంగాణపై విషయం కక్కుతూనే ఉన్నారు, తెలంగాణపై వారి అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో 8+8 16 మంది ఎంపీలున్న తెలంగాణపై అంత అవమానకరంగా మాట్లాడిన నిమ్మకు నీరెత్తినట్టు వివరించారు తప్ప ఎక్కడ కూడా తేజస్వి సూర్య మాటలను ఖండించే ప్రయత్నం కావచ్చు, తేజస్వి సూర్య మాట్లాడుతుంటే నిలదీసే ప్రయత్నం చేయలేకపోయారు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక దుర్దినంగా చెప్పుకోవచ్చు. తెలంగాణపై మరోసారి విషయం దక్కిన బీజేపీ డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా అసందర్భ ప్రేలాపనలో అసలు డీలిమిటేషన్ బిల్లు సందర్భంలో తెలంగాణ వాదం ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ తెలంగాణ వాదాన్ని కించపరచాలన్న ఒక దురుద్దేశంతో బీజేపీ ఎంపీ తేజస్వి విధంగా చేశాడనే ఒక అనిపిస్తుంది. తెలంగాణ విభజన పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ బ్రిటిష్ వాళ్ళ కంటే ఘోరంగా విభజన చేశారని తన బల్పు మాటలను మరొక్కసారి చూపెట్టారు. తెలంగాణ ఏర్పాటును అవమానిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేశారు, వీరంతా ఏం చేశారని ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించడమే కాకుండా తెలంగాణ అజెండాను కూడా ఇవాళ కాషాయ పార్టీ అణువణువున అవమానపడుతుంది. చీకట్లో విభజించారని మోడీ చెప్తే అడ్డగోలుగా విభజించారని గతంలో అమిత్ షా చెప్పారు. ఇవాళ తేజస్వి సూర్య మరొకసారి కూడా తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వివరించారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ ఇవాళ 8+8 16 మంది ఉన్న కనీసం పల్లెత్తు మాట్లాడలేదు. తేజస్వి సూర్య అంటుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారంటే ఇవాళ తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ నినాదం అంతా కూడా ఇవాళ ఢిల్లీ కాళ్ళ దగ్గర మోకారిందని చెప్పుకోవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లీవిల్ రెడ్డి.